నాటి మాటలున్నాయి తరలా అదిగో చెప్పేది ఒకల విధాలు ఒకరి జిల్లాలయ్యే పుణ్య శాస్త్రమైన చెప్పబోయే కథ వెనకనేమి అపపాల రూపవతి అంటల వనవాసం అనరవరారా ఇక అల్లరి ఏకుండి తరలారా రాజవేల వేణ బాలయ తులసంగరాజు బాల ముందుకు వచ్చిండు బామ్మకుల సుందరదేవని పేరు పెట్టి పిలిచిండమ్మ మేడల తల్లి కొడుకుల బిడ్డ లేక కొమ్మలకి చిన్నవై ఉన్న రోజున భరత భవనుల ముందుకు వచ్చిండు బామ్మకుల సుందరదేవని పేరు పెట్టి పిలిచినప్పుడు భరత పిల్లలు శివనంద పెట్టింది ఆడవిల్ల కుల సుందరదేవి ఇప్పటికప్పటికన్నా రావాల సేవల సేవ ఏ సేవ గొప్ప అంటే ఆడి వాళ్ళకు భగవంతుడు సేవ కన్నా భర్త సేవే గొప్పదో అన్నారు పరమాత్ముడు సేవ కన్నా మళ్ళీ సేవే గొప్పదన్నరే నాలో ఉన్న బాధన్న భర్తతో కాక ఎవరితో చెప్పుకుంటానమ్మా భార్య కష్టం వచ్చినాడో భర్తతో చెప్పుకోవాలి భర్త కష్టం వచ్చినాడో భార్యతో చెప్పుకోవాలన్నారమ్మా దాన్నే భార్య భర్తలు అనుబంధం నూరెల జీవితం అన్నరే భార్య అంటే కనుగుడ్డలాంటి భర్త అంటే కంటి రేపు లాంటి వాడు కనుగుడ్డ కాబట్టి అనుకున్నది కంటి రేపు అన్నారు భార్యకేమో భర్త దేవు భర్తకేమో భార్య దేవు భార్య కష్టం వచ్చినాడు భర్త బామ్మ ఎందుకు వచ్చి నేను భర్త అడగాలో అన్నారు భర్త అడగకపోతాడా బాధన్న భర్తతో చెప్పుకుంటానమ్మా కలకల కన్నీరు తీసుకుని వేసుకుంటా పోతే ఎందుకు ఎడుతున్నావు అని కొడుతుందో తినకుండా ఇచ్చుకోవచ్చు కళ్ళ కచ్చతో కడుపు కాదు సుందరి దేవి చాలా చెమట బతకాల మరి ఒక్కరోజు నీ కాలు అరదలో కరదలవేనాయా ఈ స్థలకే బలవాలిగా ఈ కాలనాడే ఉప్పు అనుకున్నావా చెక్క అనుకున్నావా ఇవి అనుకున్నావా ఇచ్చిరి అనుకున్నావా ఉప్పు ఎత్తాను తిరుపతి కాలు ఉడితే ఎందుకు అరుగుద్దమ్మా ఉప్పు కానీ చెత్తనే రోజా రోజా కాలు చక్కరగా అంటావా
నువ్వు అత్తడు ఎవరో పరకాలకు టైం పెట్టి అందరూ వెళ్తలేదు భయమన పరకాల రాగా దొట్టి కదా వాంగ బాడ కట్టినాక అబ్బో మొత్తం వర్షం ఆటో దిగి మన తిన నిలబడదన దొట్టి కదా నానా అతని కాళ్ళకేలో చేతులకేలో తలబాడే కంటే నాలుగు భర్త కాళ్ళు కడగవద్దునాడా ఆయన కాలు వరకు కడగడగా నీ కాలు అర్థండి కదా నాయా మరి ఎట్లా జరగ అత్త కొడక ఏదో దాచేది ఆయన ముందు పుణ్యం చేస్తున్నా పాపం చేస్తున్నాడు వీళ్ళ కాడికి వెళ్ళి పుట్టాడు వాడు కాదమ్మా ఆయన కచ్చకుంటారో నీ కచ్చదనే చలికాలం నా కరుడ తప్పునాయి భాస్కర్ గారు వెనక ఎవరు నాకు అర్థం కాదు ఎన్నుకున్న వాళ్ళకు మూడు వాళ్ళకి అన్నం పెడతాను ఎన్నుకున్న వాళ్ళకి ఏం లేదు నీళ్ళు కూడా పోయాం ఇంట్లో మారాదు అరే రామయ్య రామయ్య అయ్యో రమ్మని భర్తలు తీసుకోగా దేవి అమ్మా అమ్మవారు కూడా సుందరదేవి రమ్మని భర్తలు బాగా నింపుకున్నదమ్మా ఓ దేవుడని ఆయన అసలుగా మాట్లాడా ఏంద్ర మనిషి ఎందుకు చిన్న నచ్చలేకపోతాడా ఆయన చదివినప్పుడే నా అంతిమ కూడా పెడతా కొరవాలి ఏంటిరా మూడ అంతే బిడ్డ కోయిలియా ఓ కొడుకు మధ్య రేవులే ఉన్నాడు ఆయన చదివినప్పుడే కొరవాలి దుర్దు అంటే అట్లా మంది ఉండదు బిడ్డల్లా ఆగబట్టు ఆడదాం పెట్ట పెట్ట 2 ఎకరాల తోట పెట్టినప్పుడు ఆవు తిరిగాడు ఇంకా 4 రోజులు ముసురు పెట్టేది ఉంటే తోట అంతా శంకరించి రంగలే పెట్టి జర వానలు పెట్టలకు పచ్చబడ్డది కావచ్చు కదా ఇంత దిగినాయి కింద కింద పోడు లేకపోతే అన్నావు అక్కడ చూస్తారా వెనక మన బైక్ మీద 3 ఉన్నారు నాయన దేవుడు
మనది ఎవని ముఖం మాడుతున్నా అది మోని కీడన్నారే మొగోడు పొద్దున్నాక అడిగి పని పోయి సూచి చేసి పెట్టు అడిగి పని వేరే ఒక గంట చేసి వాళ్ళకి ఇంటికి ఇళ్ళకి కిలకి నవ్వుకుంటున్నానమ్మా ఒకవేళ ఫ్రెండ్కు పిల్లకు మొఖానికి పెట్టినావు అనుకో అయ్యకి కింద రందేనా అయ్య బ్రాంచ్ అప్పుడు పిల్ల కోరదాకా ఆపదావుతాడు మనది ఆపేయడానికి అయ్యో ఫుల్ అవుతుంది ఫుల్ అయినాక అయ్యో సొల్లు కాకుడే అయ్యో చిన్న వేల అమ్మమ్మ ఓ తల్లి కూడా సుందరి ఏవి రాజా తులసంగ రాజా నీ పుణ్య గర్వ జన్మించిన కొడుకు బిడ్డలు అంటారు లక్షలాది డబ్బును పక్కన పెట్టుకోరు పండుకుంటే నడి ఎవరో తెలియసి ఆ డబ్బు అమ్మని పిలిస్తే అమ్మని పిలిస్తే నాదా అమ్మని పిలవాలి మన ఆశ తీరవాలి అమ్మని పిలవాలి ఆశ తీరాలి బాబని పిలవాలి బ్రహ్మ తీరాలంట ఆధారేమో కళ్ళు మూసి కాలం చేసినాడు ఎన్నుంటే ఎత్తుకపోతా బంగారం మళ్ళీ దానం చేస్తారా ఉంటదమ్మా నేను కొడుకుల కనాలి కొడుకు విరుదెళ్ళాలి బిడ్డల కనాలి ఎల్లలో నేను పేరు భగ్యత ఎందాలను ఏ తండ్రి అనుకుంటాడు బామా నాకు కొడుకు కలగాలి వంశోధారకుడు కలగాలి కొడుకు చేత బుక్కడం తన్నంది నల్లని ఏ తండ్రి అయినా కోరుకుంటడం బలగా వ్యక్తి పాట నాకు బిడ్డ కావాలని మనం కాలు రెక్కలు పుడికి మద్దాల వంటనాడు అవ తిన్నవా నాయన ఉన్నవా అని అడిగే కొడుకు లేడు అన్ను మనకు కొడుకునే లేకున్నా మనకు బిడ్డ ఉన్న బామా ఆడవిల్లాలంటే తోటకూరలు బామా చిన్ననాడు బిడ్డ
చిన్నది మన బిడ్డ పెరగంగా బిడ్డ పెద్దది మన బిడ్డ బిడ్డ పెద్ద పెరిగినాడు బాబు ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తిల కుంపటో అన్నారమ్మ నా బిడ్డ కీడొచ్చిందో అని మన ఇంటి ముందు బామ పనులు కొట్టి పందిరేసి బయటకు దోరణాలు కట్టి మన బిడ్డ కాళ్ళు గడికి కన్యాదానం చేసి అయ్యా నా పేగు తీసి నీ మెడకెత్తాను నా బిడ్డ బయలమని అల్లును చేతులు పెట్టి బిడ్డను అత్తగారింటికి సాగనంపిన నాడు మనము కాళ్ళు రెక్కలు ఉడికి కాదు బామా మంతాల వడ్డనాడు బామా ఏ తల్లైన అనుకుంటది ఏ తండ్రైన అనుకుంటాడమ్మా నా బిడ్డ అత్తగారి భవనం ఉన్నది నా బిడ్డ ఇవ్వాలి అత్తదో నా బిడ్డ రేపత్తుదో నా బిడ్డ ఏం చేస్తుందో అని అమ్మ బిడ్డలవైన బిడ్డలవైన దారి బిడ్డ కనుక మామ మంతాల పడ్డదే అవ్వో పక్కింటికి పోయి చేతులంతం లేకుండా 50 రూపాయలు బరువు కోని బిడ్డను సత్తు కట్టుకొని అమ్మ దగ్గర కట్టి అవన్నీ బిడ్డ నచ్చిందే అవ్వో నీకు ఏ కొడుకు అన్న వంటలేడా ఏ కొడు నీకు దానం వంటలేదా బిడ్డ పుణ్యడాన్ని నీళ్ళు కాగబెట్ట తలతాన వంట పోతున్నమ్మా అవ మీకు సర్ది తెచ్చిన నాన్న బిడ్డ తెచ్చిన సర్ది తింటే ఏ తండ్రికైనా నిమ్మలమన్నారమ్మా మనం కాలు రెక్కలు పడిగి ఊరికి దూరం అయ్యి కాడికి దగ్గర ఊరు రమ్మన్ననాడు కాడు రమ్మన్ననాడు మన ప్రాణమే నాడు బామా బాబు చచ్చిపోయిన మొదలవు బిడ్డకు తెలియదు ఏ బిడ్డైనా చేళ్ళ తిలకల్ల ఉన్నా బాబు ప్రాణం పోయిందంటే బిడ్డో ఇంటికుని కట్టి తలుపు దారం అనుకుంటా బిడ్డ కన్నపిల్ల దగ్గర వేసుకొని మా బాబు ప్రాణం ఎంత వాయనా కన్నపిల్ల దగ్గర వేసుకొని బిడ్డలు బిడ్డ ఎడబడాలి మురుగు వాసన బట్టి ఆకిట్లో ఉన్నా ఏ బిడ్డ గిలగిల ఉరికల్సి బాపు నీ బిడ్డ నచ్చిన నీ ప్రాణం మోగని ఏ బిడ్డానికి రాలేదా నాయన నీకు కొడుకానికి రాలేదా నీకు బిడ్డానికి రాలేదా చిన్ననాటి నుంచి ఆ బిడ్డలు ఎట్టరుకుందా తల్లి పోసుకుంటా బిడ్డ కోడి పెంట తవ్వినట్టు బిడ్డ కోడి పెంటలు తవ్వినట్టు బిడ్డ మన బిడ్డ ఎంత ఉంటే బాబా సభలోకులు ఎడుతున్నారమ్మా బామా ఇవ్వాల కొడుకు సైతోడ బిడ్డ లేక నువ్వు తిన్నవే నన్నవే కన్నీళ్ళు మనకు బాకీ లేవా లంగైనా దొంగైనా మనకు ఇవల్ల ఓనాలా ఎడ్డిగో గుడ్డిగో మనకొక్క బిడ్డ ఇవల్ల ఓనాలా
పాడు నిందే గొడ్డు నిందే వానాడ కొడుకులు వెనగానే కోరిక తీరానే బ్రహ్మదేవుడు అందరికి ఒక రాతరాయుడు అంటారు కొడుకు లేని వాళ్ళ కొడుకుల సంతానం రాసి పెట్టిండు బిడ్డలు లేని వారికి బిడ్డ సంతానం రాసి పెట్టిండు మనకి ఒక రాత పాడు రాత కొడు రాత రాసిన నా దారి ఎవరి కళ్ళ ముసలి ఊరో పడిపోయినాడు తిన్నవాని అడిగేటోళ్ళు ఎవరు ఉన్నవాని అడిగేటోళ్ళు ఎవరు కళ్ళ మోసి కాలం వేసినాడు కుండబట్టి పిండాలు పెట్టే కొడుకు లేదాయే దీనికి ఏడవాడు పిల్లలు లేదాయన మనతోని తోది హరిపోతారా మనతోని తోది హరిపోతారా కొడుకుల కల్లోడా బిడ్డ కల్లోడా మోహన్ వస్తే ఒకరు నా కొద్ది వచ్చింది కూడా చేసి అంటారు అయ్యా తన ఉండి ఎందుకో ఒక్క మాట బాధలు గిట్టుంటాయి బిడ్డ పాప లేని వాళ్ళ దుఃఖాలు గిట్టడానికి ఇప్పుడు అర్థం ఆయన వంశపాలకుడు కొడుకైన రాలు వంశవద్రాలు ఒక బిడ్డైన రాలు తలకు ములుగురాలు తట్టెందుకు నాదముల రాను వచ్చాము ఒకటి ఉన్నది ఆలాట నాదా నువ్వు ఒక్క మాట అంటే నాకు ఒక్క మాట గుర్తొచ్చినాదా ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ అరపల్లి గ్రామంలో జరిగేది పండుగ ఈ దయ్యాల వారిళ్ళల్లా చనిపోయిన చక్కనైన అతన్ని సదానందం అనుకున్నాడు ఆ పెళ్ళైనా సర్వం అనుకున్నది అమ్మా చిన్ని చిన్ని మొగ్గల్లారా చిన్ని చిన్ని మొగ్గల్లారా చిన్నవైన కన్నదండు కాతండి సదానందం కాతల్లి సర్వభంగా కొడుకులు ఆలేనాడా తండ్రి సదానందో బిడ్డలు ఆలేనాడా మాది పుచ్చడు బలగా అమ్మాయే మా పుచ్చడు మా బలగమురా నా కడకు అండవాడే బలగములా నా తోతి వెలుగాలను కొడుకే బంగారం అన్నడా కొడుకు సైతుడా విద్యాలు విద్యరాని ఒక్క విద్యను గాను ఆ విద్య కలిగిన విద్య నా దైవం అన్నడా నా బుద్ధడు మా పదవులా కడుపండింది కన్నా పేరు వచ్చింది నాకు వంశపాలకుడు ఒక కొడుకు వంశవంతురాలు ఒక బిడ్డ నా కొడుకు పేరుకు రావాలి నా బిడ్డ కీర్తి రావాలి వాళ్ళ వాళ్ళందరూ నా పిల్లలు ప్రసవనం కావద్దు నా పిల్లలు ఎట్లా బతకాలని కళ్ళు పెద్ద వేసుకోను కడుపంట కట్టుకొని కాకి కొట్టకుంటది గద్ద కొట్టకుంటారు
ఆ తండ్రి సదానందన ప్రాణం వెళ్ళిపోగా ఆ తండ్రికి ఇంత అది కట్టిందా బంగారం అది కట్టిందా భూములు అది కట్టినా జాగలు అది కట్టినయా కట్టిన ఇల్లు అది కట్టినా పెట్టిన పొయ్యి అది కట్టినా తండ్రికి ఎండాదికి రాలే బంగారం అదికి రాలే రాత్రులు బాతులు ఎవరు ఏమాదికి రాలేదమ్మా అన్ని వీధులు పోయి ఆత్మ యువంగా ఎవరి కొరకు ఆడబట్టినా ఓ భార్య స్వరూపమా మనది ఏనాటి రుణ బంధవో ఏనాటి రుణ బంధవో ఇవల్ల నీకు నాకు మన బాకి చేరుతున్నది కొడుకు చేతుల్లా బతుకు నిన్ను చేసి పోతున్నా కొడుకు చేతుల్లా బతుకు నిన్ను చేసి పోతానా కొడుకు ఏదన్నా మాట అన్నప్పుడు కొడులు ఎల్ల కట్టం పెట్టన్నాడు నాతో నా భర్త సదానందో నీతో ఆనందంలో కాతో ఆనందంలో అన్నవాడికి పెడతాడని నాతో చూస్తావా ఎక్కడుండే పడికే వస్తున్నా అన్నవాడికి పెట్టిపోతున్నా పెట్టిన అన్నం పోలీరు ఉండు అన్న చూడముందువా ఒరి కొడుకు ఒరి కొడుక రంజితన్నా నువ్వు చిన్నాడు కొడుకు నాకు కొడుకు అని ఒలి పెట్టి సాగిన నా కొడుకు